ఈ బిచ్చగాడు కింద పడి ఉన్న లెగ్ పీస్ తీసుకోవడానికి వెళ్తాడు. అయితే ఇతని మీద రాజుగారి తలపాగ పడుతుంది. అయితే ఈ తలపాగను రాణిగారు వేశారు. ఇది ఎవరిమీద పడితే వాళ్లను ఈ రాజ్యానికి రాజుగా చేస్తామని ప్రకటిస్తారు. కాని కింద ఉన్నవాళ్లు రాజుగా ఉండటానికి భయపడి ఆ తలపాగను ఒకరిమీద ఒకరు విసిరేసుకుంటూ ఉంటారు. అయితే ఈ తలపాగ మళ్లీ బిచ్చగాడి చేతిలోకి వెళ్తుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అక్కడి ప్రజలు బిచ్చగాడు మనకు రాజు కాబోతున్నాడా అంటూ ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారు. కాని బిచ్చగాడు మాత్రం నాకేమీ భయం లేదు, నేను ధైర్యంగా ఈ రాజ్యాన్ని పాలిస్తా అని చెప్తాడు. అప్పుడు రాజుగారు ఈ బిచ్చగాడిని రాజ్యానికి పిలిపిస్తాడు. మేం పెట్టిన పరీక్షలో నువ్వు విజయం సాధించి ఈ రాజ్యానికి రాజుగా మారావు. కాబట్టి మహారాజుగా నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు అని అంటాడు. దీనికి ఈ బిచ్చగాడు నాకు ఆకలిగా ఉంది, ముందు విందు ఏర్పాటు చేయండి అని అంటాడు. అయితే ఇతడి చిరిగిన బట్టలు వేషధారణ చూసి అక్కడి పనివాళ్లు కూడా ఈ బిచ్చగాడి గురించి తిట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇతడు కోటలో పంచభక్ష పరమన్నాలతో కూడిన విందు చేస్తాడు.